हरिः ओं श्रीगुरुभ्यो नमः। ललितस्कन्धमु कृष्णमूलमु शुकालापाभिरामम्बु मञ्जुलताशोभितमुं सुवर्णसुमनस्सुज्ञेयमुं सुन्दरोज्ज्वलवृत्तम्बु महाफलम्बु विमलं व्यासालवलम्बुनैवलयुं भगवताख्यकल्पतरुगुर्विन् सद्विजश्रेयमयीं हारिके नन्दगोकुलविहारिके चक्रसमीरदैत्यसंहारिके भक्तदुःखपरिहारिके गोपनितम्बिनी मनोहारिके दुष्टसम्पदपहारिके घोषकुटीपयोघृताहारिके बालकग्रहमहासुरदुर्वनिताप्रहारिकिन् शीलिकी नीतिशालिकी वशीकृतशूलिकी बाणहस्तनिर्मूलिकी घोरनीरदविमुक्तशिलाहत गोपगोपिकापालिकी धर्मवर्णधर्मपरिपालिकी अर्जुनभूजयुग्मसञ्चालिकी मालिकिन् विपुलचक्रनिरुद्धमरीचिमालिकिन् क्षन्तको काळियोरगविशालफणोपरिनर्तनक्रियारन्तको उल्लसन्मगधराज चतुर्विधघोरवाहिनी हन्तको इंद्रनन्दन नियन्तको सर्वचराचरावळीमन्तको निर्जितेन्द्रियसमञ्चितभक्तजनानुगन्तको न्यायिके भूसुरेन्द्रमृतनन्दनदायिके रुक्मिणी मनस्तायिके भूतसम्मदविधायिके साधुजनानुरागसन्धायिके पीतवस्त्रपरिधायिके पद्मभवाण्डभाण्डनिर्मायिके गोपिका निवह मन्दिरयायिके शशसायिके श्रीमन्तमयि मुनिश्रेष्ठकृतं वैन भगवतंबु सद्भक्तितोड विनगोरुवारल विमल चित्तंबुलु चच्चर ఈశుండు చిక్కుగాక ఇతర శాస్త్రంబుల ఈశుండు చిక్కునే మంచివారలకు నిర్మత్సరులకు కపట నిర్ముక్తులై కాంక్షసేయక ఇందు తగిలియుండుట మహాతత్వబుద్ధిపరగ ఆధ్యాత్మిక ఆది తాపత్రయంబు నడచి పరమార్థభూతమై అఖిల సుఖదమై సమస్తంబుగకయు అయ్యునుండు వస్తు వెరుగంగదగో భగవతమునందు వెదకల్పవృక్ష విగళితమై సుఖముఖ సుధాద్రవమున మునసియున్న భగవత పురాణ ఫలరసస్వాదన పదవిఘనుడు రసిక భావవిధులు. ఓ విదురా, అత్రి మహర్షి ప్రత్యక్షమైన ఆవిర్భవించినటువంటి ఆ పరమాత్మ యొక్క తేజ స్వరూపంలో ముగ్గురుగా కనిపించినటువంటి ఆ వృషభ పద్మ గరుడ వాహనులై వచ్చినటువంటి ఆ త్రిమూర్తుల్ని చూసి, అయ్యా నేను ప్రార్థించింది, నేను ధ్యానించింది, నేను శరణు పొందిందే జగదీశ్వరుడైనటువంటి ఒకణ్ణే, కానీ మీరు ముగ్గురు వచ్చి నా కళ్ళ ముందు ఇప్పుడు ఆవిర్భవించారు. అందులో నేను ఎవరిని ధ్యానించానో ఆ ధ్యానించినటువంటి జగదీశ్వరుడు కహయేవ నా మే ఇహ ఉపహూత భవతాం మీలో కహ ఎవరు, మీలో ఎవరయ్యా నేను ధ్యానించినటువంటి ఆ పరమాత్మ అనేటువంటి ఆ క్వశ్చన్ ఆయన వేసిన తరువాత అప్పుడు, ఓ విదురా, ఇతి తస్య వచ శ్రుత్వా త్రయస్తే విబుదర్షభాః ప్రత్యాహుః శ్లేష్ణయా వాచా ప్రహస్య తం ఋషిం ప్రభో ప్రభో. విదురా, ఈ విధంగా త్రిమహర్షి వేసినటువంటి ప్రశ్నను విని విబుదర్షభాః, ఆ దేవతల్లో శ్రేష్ఠులైనటువంటి ఆ ముగ్గురు కూడా ప్రత్యాహు ఇలా సమాధానం చెప్పారయ్యా. చాలా శ్లష్ణయ వాచా ప్రహస్య, చాలా నవ్వుకుంటూ చాలా మృదు మధురంగా వాళ్ళు ముగ్గురు కూడా ఆ విధంగా ఆయనకి సమాధానం చెప్పారయ్యా అని చెప్పి తరువాత దేవా ఊచుహు, దేవతలు ఏమన్నారు అనేటువంటి విషయాన్నే పోతన గారు ఈ విధంగా అనువాదం చేశారు. అదీనుగాక
సంతానార్థంబు నానావిధ పూజలు గావించి నా చిత్తంబును ధరించిన మహాత్ముండొక్కరుండయనినా ఆ ముగ్గురు విభుధ శ్రేష్ఠుడు అతను కనుగొని సుధామధురంబులైన వాక్యంబులు నిట్లనిది. శ్లేష్ణయా వాచ అనేటువంటి దానికి సుధామధురంబులు, అమృతప్రాయంగా, అంటే ఆ శబ్దం, ఆ మాట, ఆ పలకరింపు విన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే వినేటువంటి వాడికి అమృతం తాగినట్టు, మంచి ఎండలో చల్లటి నీరు తాగినట్టు, నడుస్తూ వేడి గాల్పుల్లో చల్లనైనటువంటి సమీరం ఒకటి ఒంటికి తాకినట్టు, అలసిపోయినటువంటి వాడికి నిద్ర వచ్చినట్టు ఎంత హాయిగా ఉంటుందో అటువంటి విధమైనటువంటి అనుభవాన్ని వాళ్ళ ముగ్గురు కూడా అత్రి మహర్షికి ఇచ్చారయ్యా. ఇచ్చి సుధామధురంబులైన వాక్యంబులనిట్లనివి. వాళ్ళు ఏం చెప్పారు అనేటువంటి విషయాన్ని వేదవ్యాస మహర్షి ఈ శ్లోకంలో ఈ విధంగా చెప్పాడయ్యా అని చెప్తూ, యథాకృతస్తే సంకల్పో భావ్యం తేనైవ నాన్యథా సత్సంకల్పస్యతే బ్రహ్మాన్యాద్వైధ్యాయతి తే వయం. ఓ మహర్షి, ఆ ముగ్గురు కలిసి మాట్లాడారు. ఇప్పుడు ముగ్గురు వస్తే ముందు విష్ణువు గారు మీరు మాట్లాడతారా, బ్రహ్మగారు మీరు మాట్లాడతారా, ఈశ్వరుడు గారు మీరు మాట్లాడతారా అని లేదు, ముగ్గురు కలిసి మాట్లాడారు. ఇది రహస్యం. ఇది చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి అవసరం మనకుంది. ఎందుకంటే ఇక్కడ పరమాత్మ యొక్క ఆ స్థితిని, దానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఆ స్థితిని ఈ శ్లోకంలో మనకి చెప్పడంలో ఉద్దేశం అది. సాధారణంగా మామూలుగా మానవుడికి ఎలా కనిపిస్తుంది అంటే, ఏ శబ్దం ఎక్కడి నుంచి వచ్చి, ఏ దిక్కు నుంచి ఏ శబ్దం వచ్చింది, ఆ శబ్దాన్ని ఇచ్చేటువంటి ఆ జంతువు ఏమిటి, లేకపోతే ఆ మనిషి ఏమిటి అనేటువంటి డిఫరెన్సియేషన్, ఆ విశ్లేషణ జరిగిపోతూ ఉంటుంది, ఆ డిస్క్రిమినేషన్ వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ పరమాత్మ యొక్క అంశ మూడు అంశాల కింద కనిపించినప్పుడు, ఒకళ్ళు మాట్లాడారు, ఇద్దరు మాట్లాడారా, ముగ్గురు కలిసి మాట్లాడారు అనేటువంటి విషయాన్ని మనకి చెప్పడంలో ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని ఒకటి అందులో ఇమిడ్చిపెట్టారు. అది చూద్దాం. ఏమన్నారంటే త్రిమూర్తులు ముగ్గురు ఇట్లు పలికిరి, ఓ మహర్షి, నీవు సత్య సంకల్పుడివయ్యా, నీ సంకల్పం ఎలా ఉందో అలాగే జరుగుతుంది. నువ్వేం సంకల్పం చేసావు, మొట్టమొదట మమ్మల్ని జగదీశ్వరుని శరణు వేడి నాలాంటి నాకు సంతానం కావాలి అని కోరుకున్నావు కదా, నీ సంకల్పం ఉంది కదా, ఆ సంకల్పం ఎలా ఉందో అలాగే జరుగుతుంది. యూ డోంట్ వరీ. తరువాత మరొక విధంగా ఉండదు. అకార్డింగ్ టు యువర్ సంకల్ప, అకార్డింగ్ టు యువర్ డిజైర్ ఓన్లీ ఇట్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్. తర్వాత ఇక నువ్వు రెండో ప్రశ్న ఏమిటో వేశావు, నేను జగదీశ్వరుని ధ్యానించాను అన్నావు కదా, కాబట్టి ఆ జగదీశ్వరుడిని, ఏ జగదీశ్వరుడిని అయితే ధ్యానించావో అదే మేము ముగ్గురము అదే ఆ జగదీశ్వరుడు అని చెప్పి ఒక సింగిల్ యూనిట్ కింద నువ్వు ధ్యానం చేసావు. అది సింగిల్ యూనిట్ కాదు, అది ఆ సింగిల్ యూనిట్లో ఉండేటువంటి మూడు స్వరూపాల కింద, మూడు డైమెన్షన్స్ కింద, మల్టీ డైమెన్షనల్ ప్రాసెస్ అంటూ ఉంటాం. అలాగనమాట. మేము ముగ్గురము అదే అన్నాడు. తత్ అంటే పరమాత్మ, అది ఏ అంటే పరమాత్మే. ఇది నిశ్చయము. యూ డోంట్ హ్యావ్ ఎనీ డౌట్. ఇట్ ఈజ్ ది పక్కా, ఇది కరెక్ట్, ఇది నిశ్చయము అని చెప్తూ మాలో ఏ విధమైనటువంటి భేదము లేదు అన్నాడు. అదేమిటండి భేదం లేదేంటండి? ఈయన ఎద్దెక్కి ఒక ఆయన, పద్మంలో ఒక ఆయన, గరుడు పక్షి ఒకడే ఆయన వచ్చాడు. వాళ్ళ చేతుల్లో ఆయుధాలు వేరుగా ఉన్నాయి, వాళ్ళ కట్టుబొట్టు వాళ్ళు కట్టుకున్నటువంటి వస్త్రాలు వేరుగా ఉన్నాయి, మరి మాకు భేదం లేదంటాడేమిటి అంటే, ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి ఒక పాయింట్ ఆధ్యాత్మిక శాస్త్రంలో అద్వైత సిద్ధాంతం ఒకటి మనకి ఇది చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమిటి అంటే, ఈ మాత్రం అత్రి మహర్షికి తెలియదా? అత్రి మహర్షి లాంటి మహానుభావుడికి పరమాత్మ ఒకడే, పరమాత్మ యొక్క విభిన్నమైనటువంటి రూపాలే సృష్టి అనేటువంటి జ్ఞానం లేనటువంటి వాడు కాదు అత్రి మహర్షి. అత్రి మహర్షి ఆ ప్రశ్న వేయడంలో ఏమిటంటే, మనలాంటి మానవులందరికీ కూడా
ఈ అంతా ఒకటే. ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని శాస్త్రం. కాబట్టి ఏకం సత్, సత్ అంటే ఉన్నది, ఏకం ఉన్నది ఒకటే. విప్రాహ అంటే పండితులైనటువంటి వాళ్ళు, కొంచెం చదువుకున్నటువంటి వాళ్ళు, కొంచెం మైండ్ని, కామన్ సెన్స్ మైండ్ పనిచేస్తున్నటువంటి వాళ్ళు విప్రాహ బహుధా వదంతి అనేక రకాలుగా చెప్తారు అన్న. అనేక రకాలుగా చెప్తారు అంటే దాని అర్థం ఏమిటన్నమాట, ఆ చెప్పేటువంటి వాళ్ళకి అనేక రకాలుగా కనిపిస్తూ వాళ్ళకి ఆ అనుభవం వచ్చినప్పుడు అనేక రకాలుగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి కనిపించిన తర్వాత వాళ్ళు చూసినటువంటి, వాళ్ళు మెచ్చినటువంటి, వాళ్ళ మనసుకు తట్టినటువంటి విధంగా వాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ అన్నిట్లోనూ ఉన్నది ఒకటే అనేటువంటి విషయాన్ని ఆ ముగ్గురు కలిసి కూడా చెప్పారు. యథా కృతస్తే సంకల్పో, యథా కృతస్తే ఏ విధంగా అయితే నువ్వు సంకల్పం కృతస్తే చేసేవో, భావ్యం అదేవిధంగా నాణ్యధాహ, నాణ్యధాహ ఇంకొక విధంగా ఏమీ కనిపించదు. నువ్వేం సంకల్పం చేసావు, జగదీశ్వరుడు ఒకే ఎంటిటీని కోసం నువ్వు సంకల్పం చేసావు. కానీ ఇప్పుడు మేము ముగ్గురు కింద నీకు కనిపిస్తున్నాం కదా, అలా కనిపిస్తున్నటువంటిది ఒక భ్రాంతి మాత్రమే. నా అన్యథా భావ్యం, నువ్వు వేరే, నువ్వేమీ ఆ విధంగా చింతించక్కర్లేదు, ఆ విధంగా చెయ్యక్కర్లేదని చెప్తూ తరువాత కృతే సంకల్పం, నువ్వు సంకల్పం చేసుకున్నావుగా. ఏమిటా సంకల్పం, నాలాంటి సంతానం కావాలి అనుకున్నావు కాబట్టి భావ్యం అది జరిగే తీరుతుంది. ఎందుకంటే సత్య సంకల్పస్య, నీవు సత్య సంకల్పుడివి అంటే సత్యమునే సంకల్పముగా చేసుకున్నటువంటి వాడవు. సత్యం ఏమిటి అంటే పరమాత్మ. పరమాత్మ మనం ఏం చేస్తూ ఉంటామంటే పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అని చెప్తుంటాం చూడ. పరమేశ్వరుడు అనేటువంటిది ఎవరంటే పరమాత్మ. అందువల్ల మనం సంకల్పం చెప్పినప్పుడు ఏంటంటే పరమేశ్వర ప్రీత్యర్థం అంటాం. పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం అంటే అక్కడ విష్ణువో లేకపోతే శివుడో మరొకటో అంటాం లేదు, పరమాత్మ అంటున్నాం. అది సత్య సంకల్పం. అంటే సత్ అంటే అసలైనటువంటిది. సత్ అంటే ఏదైతే ఉన్నదో దానినే మనం సంకల్పం చేసాం. కాబట్టి స్వామి నువ్వు అటువంటి సత్య సంకల్పుడివి. అటువంటి నీవు దేనినైతే ధ్యానం చేసావో అది జరిగి తీరుతుంది. భావ్యం అది జరిగే తీరుతుంది అని చెప్పిన తర్వాత మేము ముగ్గురం కింద మీకు కనిపిస్తున్నాం కదా, అందులో ఏ విధమైనటువంటి నా అన్యద్వై ఇంకొక రకమైనటువంటి భేదం ఏమీ లేదు. ఇది వై అంటే నిశ్చయము అని చెప్పిన తరువాత ఇంకా వాళ్ళు ఏమన్నారంటే అధాస్మదంశభూతాస్త ఆత్మజా లోక విశ్రుతా భవితా అంగా భద్రంతే విశ్రస్యంతి చతే యశః. అంగా ఓ మహర్షి, అధ కాబట్టి అస్మత్ అంశభూతా, అస్మత్ అంటే మా అంటే వాళ్ళు ముగ్గురు వచ్చారుగా, ఆ ముగ్గురు కింద కనిపిస్తున్నారు. కానీ అది ఒకటే, ముగ్గురు కింద కనిపిస్తున్నారు. దీన్ని మామూలుగా మనం ఏ విధంగా అయితే ఆలోచించుకోవచ్చో, ఓ మహర్షి ఇప్పుడు నువ్వు ఏ విధంగా అయితే ధ్యానించేవో ఆ విధంగా మేము ముగ్గురం వచ్చాము. అంటే కనిపించే ఆ విధంగా కనిపిస్తున్నాం తప్ప ఆ ఉండేటువంటి ఆ మూల పదార్థం ఏదైతే ఉందో ఆ మూల పదార్థమే అది. ఆ మూల పదార్థం నీకు మూడిటి కింద కనిపిస్తూ ఉన్నది. కాబట్టి నీవు కోరుకున్న సంతానం కావాలని కోరుకున్నావు. కాబట్టి ఏం చేస్తామంటే నీ మనసుకి మేము ముగ్గురు కింద కనిపించాం కాబట్టి నీ కోరిక తీరడం కోసం అని చెప్పి మా అంశలతో ముగ్గురు కొడుకులు నీకు కలుగుతారయ్యా. ఆ కలిగినటువంటి ముగ్గురు కూడా వాళ్ళు లోకంలో చాలా ప్రసిద్ధి పొందుతారు. వాళ్ళ పేర్లు తలుచుకుంటారు అందరూ కూడా. వాళ్ళ యొక్క కీర్తి మొత్తం ప్రపంచం అంతా విస్తరిల్లు ఉంటుంది. అదే కాకుండా వాళ్ళు నీ కీర్తిని కూడా, వీళ్ళు ఫలానా వాళ్ళ పిల్లలు, ఇంతటి మహానుభావుడు పిల్లలు అని నీ యొక్క కీర్తిని, నీ భార్య యొక్క కీర్తిని కూడా వాళ్ళు విస్తరింపజేసేటువంటి వాళ్ళు అవుతారు. నీకు మంగళం అవుగాక
అని చెప్పి వాళ్ళు ఏం చేశారండి, ఏవం కామవరం దత్వా ప్రతిజగ్ము సురేశ్వరాః సభాజితాస్త యో సమ్యగ్దంపత్యో ఊర్మిషతోస్తతః. ఈ విధంగా సుర ఈశ్వరాః దేవతలందరిలో కూడా శ్రేష్ఠులైనటువంటి ఆ ముగ్గురు కూడా ఏవం ఈ విధంగా కామవరం, వరం అంటే ఇవ్వడం, వరం ఇచ్చామంటాం కదా, కామ అంటే అత్రి మహర్షి కోరుకున్నటువంటి కామ, ఆ కోరికను వరంగా ఇవ్వబడినటువంటి దత్వా ఇచ్చేసి ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత సమ్యక్ సభాజితాః, ఎప్పుడైతే ఆయన కోరికను తీర్చారో ఆయన వేసినటువంటి ప్రశ్నకి సమాధానం కూడా వాళ్ళు చెప్పారో అప్పుడు సంతోషించినటువంటి అత్రి దంపతులు, అత్రి అనసూయ దంపతులు కూడా వాళ్ళు ఏం చేశారు, సభాజితాః, వాళ్ళని చాలా బాగా పూజించారయ్యా. ఇలా పూజించేటప్పుడు వాళ్ళ పూజలు అందుకుని మహత్తరమైనటువంటి దృక్కులతో ఆ దంపతులు ఇద్దరినీ కూడా వాళ్ళు వీళ్ళిద్దరూ ఆనంద పరవశంతో మునిగిపోతూ ఉండేటువంటి సందర్భంలో తయోః దంపత్యోః అప్పుడు ప్రతిజగ్ముః, ఆ ముగ్గురు కూడా కలిసి వెళ్ళిపోతూ ఆకాశంలోకి అలాగ ఆవిర్భవించారుగా, మళ్ళీ అలాగ డిజపీర్ అయిపోతూ ఉండేటువంటి సందర్భంలో దంపత్యోః మిషతః, కళ్ళు అప్పగించి చూస్తున్న, కళ్ళు ఇంకా రెప్పలు పట్టడం లేదు. వచ్చారు, కోరికలు తీర్చేశారు, ఆయన డౌట్కి సమాధానం చెప్పేసేసి ఇలా పూజలు అందుకున్నారు. అందుకని మిషతోహో, రెండు కళ్ళు అప్పగించి చూస్తూ ఉంటాను చూసారా, ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం జరుగుతున్నప్పుడు అటువంటిది మహానుభావులైనటువంటి అత్రి అనసూయలకు కూడా కళ్ళు అప్పగించి చూసేటువంటి విధంగా మిషతోహో వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ ముగ్గురు కూడా తిరిగి వెళ్ళిపోయారయ్యా అని చెప్పిన తర్వాత, సరే స్వామి, ఆ పుట్టినటువంటి వాళ్ళు ఎవరు, ఏ విధంగా పుట్టారు, వాళ్ళ పేర్లు ఏమిటి అనేటువంటి దానికి చెప్తూ సోమో భూః బ్రహ్మణో అంశేన దత్తో విష్ణోస్తు యోగవిత్ దుర్వాసా శంకరస్యాంశో నిబోధాంగిరి సహ ప్రజాః. ఓ విదురా, అప్పుడు ఆ అత్రి అనసూయ దంపతులకి బ్రహ్మణ అంశేన, చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క అంశ చేత సోమః చంద్రుడు పుట్టాడు, అభూత్ పుట్టాడు, విష్ణోహతు విష్ణువు యొక్క అంశ చేత యోగవిత్ యోగశాస్త్రంలో చాలా గొప్పవాడైనటువంటి దత్తాత్రేయ మహర్షి పుట్టాడయ్యా. అంటే ఏమిటనమాట, దత్తాత్రేయుడు దేనికి సంకేతము అంటే సమస్తమైనటువంటి యోగ విద్యలకు, సమస్తమైనటువంటి యోగాలు, ఇప్పుడు మనం చూస్తూ ఉండేటువంటి అనేక రకాలైనటువంటి యోగ ప్రక్రియలన్నీ కూడా భూమండలంలోకి రావడానికి ఎవరి నుంచి వచ్చాయి అంటే విష్ణువు యొక్క అంశ చేత అత్రి అనసూయలకి పుట్టినటువంటి దత్తాత్రేయ మహర్షి యొక్క ఆ స్వరూపంలో నుంచే ఆ విద్యలన్నీ కూడా వచ్చాయి. ఇప్పుడు దత్తాత్రేయుడు ఎవరు, ఏ విధంగా చూస్తామంటే ఏదో 3 తలకాయలు ఉండి ఒక ఆవు ఈ బొమ్మలు చూస్తూ ఉంటాంగా, మనకి ఆ సాకార రూపం అలా కనిపిస్తుంది. కానీ ఆ రూపం ఏమిటి అంటే త్రిమూర్త్యత్వంతో కూడుకున్నటువంటి సమస్తమైనటువంటి యోగ ప్రక్రియలు ఈ లోకాలలో ఏవైతే ఉన్నాయో ఆ లోకాలలో ఉండేటువంటి ఆ యోగాలు, ఆ ప్రొసీజర్సు, ఆ యోగ సంబంధమైనటువంటి మంత్రాలు, ఆ యోగాలలో నుంచి వస్తూ ఉండేటువంటి బ్రహ్మాండమైనటువంటి దివ్య జ్యోతి స్వరూపము, అందులో ఉండేటువంటి సమస్తమైనటువంటి జ్ఞానస్వరూపం ఏదైతే ఉందో ఆ జ్ఞానస్వరూపం మూర్తి కట్టి సాకార రూపంలో దత్తాత్రేయ మహర్షి కింద భూమండలంలో ఆయన జన్మించాడయ్యా అని చెప్పిన తర్వాత శంకరస్య అంశ దుర్వాసః, శంకరుడి యొక్క అంశ చేత దుర్వాస మహర్షి వాళ్ళకి పుట్టారయ్యా అని చెప్పి, ఓ విదురా, ఇప్పుడు నీకు అంగిరస ప్రజాః నిబోధ, ఇప్పుడు అంగిరస మహర్షికి సంబంధించినటువంటి సంతానం గురించి నీకు చెప్తానయ్యా అని చెప్పి అంగిరస మహర్షి సంతానం గురించి ఆయన చెప్పడం ప్రారంభించాడు.
ఇక్కడ మనం ఒక విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే, అత్రి మహర్షి అడిగినటువంటిది ఏమిటంటే, నేనేమో జగదీశ్వరుణ్ణి ధ్యానించాను అంటే నేను ఒక పరంజ్యోతి స్వరూపమైనటువంటి మహత్తరమైనటువంటి సర్వము కూడా దేంట్లో ఉన్నాయో మహత్తు, తర్వాత మాయ, తర్వాత కాలము, సమస్తమైనటువంటి సృష్టికి సంబంధించినటువంటి బ్రహ్మాదులు వీళ్ళందరూ కూడా ఉండేటువంటి జగదీశ్వరమైనటువంటి ఒక పరమాత్మ స్వరూపాన్ని నేను ధ్యానించాను. ధ్యానించేటప్పటికి మీరు ముగ్గురు కింద వచ్చారు అన్నాడండి. అనేటప్పటికీ ఇక్కడ జరగవలసినటువంటిది ఏమిటి అంటే, ఈయన అత్రి మహర్షి ఎందుకు తపస్సు చేస్తున్నాడండి? భగవంతుడైనటువంటి పరమాత్మ సృష్టి చెయ్యాలి అనేటువంటి కోరికను తీర్చడం కోసమే కదా బ్రహ్మగారు వీళ్ళందరూ వచ్చారు. కాబట్టి అత్రి మహర్షి కూడా ఆ డిజైన్ ఫుల్ఫిల్ చేయడానికి వచ్చినటువంటి ఒకానొక ఇన్స్ట్రుమెంట్ లాంటి వాడే కదా. కాబట్టి ఇప్పుడు సృష్టి జరగాలి. సృష్టిలో ఏముంటాయి? అనేక రకాలైనటువంటి వివిధ రకాలైనటువంటి ఆకారాలు, వివిధ రకాలైనటువంటి జీవులు, లోకాలు ఇవన్నీ ఉంటాయిగా. అంటే ఏమిటన్నమాట, డైవర్సిటీ అనేటువంటిది ఒకటి ఉంటుంది. సో ఈ డైవర్స్గా చూసేటువంటి లక్షణము ఈ సృష్టిలో అందరికీ కూడా వచ్చేసింది. ఉదాహరణకి మానవుడు ఉన్నాడు అనుకోండి, మన మనసు ఉంది. మన మనసులో ఏం చేస్తూ ఉంటామంటే, మన మనసుకి డైవర్సిఫికేషన్ అంటే ఏమిటి, వస్తున్నటువంటి సిగ్నల్ అన్నీ కూడా మన లోపలికి వస్తున్నప్పుడు అనేక రకాలుగా కనిపిస్తాయి. ఇది చెట్టు అని, పొట్టని, అదని, ఇదని, చంద్రుడని, నక్షత్రాలని, ఈ విధంగా చూస్తూ ఉన్నాగా. అంటే మన బ్రెయిన్కి ఏం కెపాసిటీ ఉంది? ఉండేటువంటి ఒకే వస్తువు ఉన్నా అది లోపలికి వచ్చేటప్పటికి డైవర్సిఫై అయిపోతుంది. దీనికే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మనం విన్నట్టయితే మనకి దీని అర్థమవుతుంది. మనం 10th క్లాస్లో ఫిజిక్స్లో చదువుకున్నాం కదా, పట్టకం అంటారు, ప్రిజం. ఆ ప్రిజంలో నుంచి ఒక వైట్ లైట్ వెళ్ళింది అనుకోండి, ఒక కాంతి కిరణం వెళ్ళేటప్పటికి ఏమవుతుంది? ఆ ప్రిజం యొక్క ప్రాపర్టీ వల్ల, ఆ ప్రిజం యొక్క ఆ అమరిక వల్ల ఏమవుతుంది? అది 7 రంగుల కింద విడిపోతూ ఉంటుంది కదా. దాన్ని విబ్జిఆర్ అంటాం కదా. అంటే వస్తున్నది ఒకే లైటు, కానీ ప్రిజం ఆ పట్టకంలో నుంచి, ఆ గాజు పట్టకంలో నుంచి అది వెళ్తున్నప్పుడు 7 రంగుల కింద విడిపోయింది. ఇప్పుడు ఈ 7 రంగులు ఎక్కడున్నాయి? ఆ వైట్ లైట్లోనే ఉన్నాయి. ఇప్పుడు 7 రంగుల కింద ఎలా కనిపిస్తోంది అంటే, ఈ పట్టకం అనేటువంటిది. ఇప్పుడు పట్టకం బదులు మన మనసు పెట్టండి. అంటే ఉండేటువంటి ఒకే ఒక పరమాత్మ యొక్క స్వయం జ్యోతి మానవుడి యొక్క లేకపోతే జీవుల యొక్క మనసులలోకి వెళ్ళినప్పుడు, ఆ పట్టకాలలోకి వెళ్ళినప్పుడు ఏమైపోతుంది అంటే, ఆ పరమాత్మ స్వరూపం వివిధమైనటువంటి రంగులలోకి, వర్ణములలోకి, ఆకారాలలోకి విభజించబడిపోతూ ఉంటుంది. ఇప్పుడు దోషం ఎక్కడుంది? మైండ్లో ఉంది. కాబట్టి లోకో భిన్న రుచి, పుర్రికో బుద్ధి అంటూ ఉంటాను చూసారా. పుర్రికో బుద్ధి అంటే కారణం ఇదన్నమాట. ఉండేటువంటిది ఒకటే, ఆ ఉండేటువంటిది ఒకటే అయినా పలు విధాలుగా చూసేటువంటి లక్షణం బ్రెయిన్కి ఉంది అని చెప్పడం కోసమనే చెప్పి అత్రి మహర్షి చేత ఆ ప్రశ్న వేయించాడు. నేను వైట్ లైట్ని దాన్ని పిలిస్తే మీరు ముగ్గురు కింద వచ్చారు ఏమిటయ్యా అన్నాడు. అంటే మధ్యలో నీకు పట్టకం ఉందయ్యా అత్రి మహర్షి, నీ మనసు అనేటువంటిది. నీ మనసులో నుంచి మేము వచ్చేటప్పటికి ముగ్గురు కింద కనిపిస్తూ ఉన్నాం. అది నీ మనసులో నీ మనసు యొక్క లక్షణం అది, కాబట్టి ముగ్గురు కింద కనిపిస్తున్నాం. ఈ విషయం అత్రి మహర్షి తెలియక కాదు, అది మనకి తెలియజెప్పడం కోసం అని చెప్పారు ఈ ఎగ్జామ్. మరి అలాంటప్పుడు మరి ఒకే స్వరూపాన్ని చూడాలి అన్నాం అనుకోండి, ఆ మనసు ఒక పట్టకం అనుకున్నాం కాబట్టి ఒక ట్రయాంగులర్ ఆకారంలో ఉండేటువంటి ప్రిజం. ఇప్పుడు రివర్స్ ప్రిజం దాని పక్కనే పెట్టండి. రివర్స్ ప్రిజం అంటే ఏమిటి? శీర్షం పైకి ఉంటుంది, బేస్ ఏమో కిందకు ఉంటుంది. దాని పక్కన మరొక పట్టకం పెట్టండి, బేస్ ఏమో పైకి, శీర్షం కిందకు ఉండేటట్టు. ఇప్పుడు ఏమవుతుంది? మొట్టమొదటి పట్టకంలో నుంచి వస్తున్నప్పుడు 7 రంగుల కింద విభజించిపోతాయి. మళ్ళీ ఇక్కడ రివర్స్ పట్టకం పెట్టాం కాబట్టి ఏమవుతుంది? మళ్ళీ 7 రంగులు ఆ పట్టకంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ వైట్ లైట్ వస్తుంది. ఈ రివర్స్ చేయడం అంటే ఏమిటంటే అంతర్ముఖం అవ్వడం. అంతర్ముఖ సమారాధ్య. మన ముఖం ఉందే, మన ముఖం అంటే మన బ్రెయిన్ ఉందే, ఆ
అదేమవుతుంది, బాహ్యానికి ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల బాహ్యంలో ఉండేటువంటి సిగ్నల్స్ అన్నీ కూడా మనకి వివిధాకారాల్లో కనిపిస్తాయి. అదే నువ్వు అంతర్ముఖం అయ్యావనుకో, ఆ బ్రెయిన్ నువ్వు తిరగేసావనుకో, ఇంకొక పట్టకాన్ని అంటే బుద్ధి అనేటువంటి పట్టకాన్ని పక్కన పెట్టావనుకో, అప్పుడు నీకు పరమాత్మ యొక్క అసలైనటువంటి ఆ స్వయం జ్యోతి స్వరూపం, నిరాకారం, సత్యం, జ్ఞానం, అనంతం, నిత్యం, శుద్ధం, బుద్ధం, ముక్తమైనటువంటి ఆత్మస్వరూపం నీకు కనిపిస్తుంది. అందువల్ల నువ్వు ఏం చెయ్యాలి అంటే అంతర్ముఖం అవ్వాలి. అంతర్ముఖం అవ్వడం అంటే నీ మనసుని లోపలికి దింపాలి. అంటే హృదయం అనేటువంటి పట్టకంలోకి దింపినప్పుడు అప్పుడు అన్నిటిలోనూ కూడా వివిధంగా కనిపించేటువంటి ఆకారాలన్నిటిలోనూ కూడా స్వయం జ్యోతి స్వరూపమైనటువంటిది ఒకటే కనిపిస్తుంది. కాబట్టి అదే విషయాన్ని ఆ బ్రహ్మాది దేవతలు చెప్తూ బ్రహ్మ అన్యద్వైహి వేరే భేదం ఏమీ లేదు, ద్వైతం అనేటువంటిది ఏం లేదయ్యా, మాకు ఉన్నది ఒకటే, మేము ముగ్గురం ఇలా కనిపిస్తూ ఉన్నాము అనేటువంటి వేదాంత రహస్యాన్ని, అద్వైత భావాన్ని అత్రి మహర్షికి తెలిసినా సరే మనలాంటి వాళ్ళు చెప్పడం కోసం అని చెప్పి వాళ్ళు ఆ విధంగా చేశారయ్యా అని చెప్పినటువంటి ఈ కథకి పోతన గారు ఆ ముందు 3 శ్లోకాలకి విను మేము ముగురుమయ్యను అనుపమతి తలప ఏకమయ్యుందుము నీ మనమునందు ఏమి గోరితివి అనయము ఆ కోర్కి సఫలమయ్యడుచుమ్మి మా మువ్వురు యంశంబుల ధీమంతులు సుతులు పుట్టి భువనములలో నీ మంగళ గుణకీర్తిని శ్రీమహితము చేయగలరు సిద్ధము సుమ్మి అని ముని చంద్రుడు మనమున కామించిన వరంబు బుధవరులు ముదంబున వసగి అతనిచే పూజనములు పరితృప్తులకు జనిరియధేచ్ఛన్.